సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై 9 పేజీల లేఖ రాశారు జగన్. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని అన్నారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనలో రాష్ట్ర ప్రయోజనాలు సమర్థవంతంగా వినిపించాలని తెలిపారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై 9 పేజీల లేఖ రాశారు జగన్. ఇక ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని అన్నారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని తెలిపారు. ఇక పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై 9 పేజీల లేఖ రాశారు జగన్. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని అన్నారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని తెలిపారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు. రెడ్డిగా జగన్ రాసిన లేఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అనిల్ ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లేఖ రాశారు. 9 పేజీల లేఖకు సంబంధించి ప్రధానంగా కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి అనేక కీలక అంశాల గురించి పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా కృష్ణా జిల్లాల వివాదాల ట్రిబ్యునల్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఏపీ ప్రభుత్వం విఫలమవుతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఇది మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయడం లేదంటూ కూడా జగన్ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపాత్ర సభ్యులుగా ఏర్పాటైనటువంటి కృష్ణా జలాల వివాదాల 2వ ట్రిబ్యునల్ ఎదుట ప్రభుత్వం చాలా బలహీనమైన వాదనలు వినిపిస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలా బలహీనమైనటువంటి వాదనలు వినిపించడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇలా రాష్ట్రానికి అన్యాయం జరిగితే భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రాజెక్టులు ఎత్తులు పెంచుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దీనివల్ల కూడా రానున్నటువంటి రోజుల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యమే కనిపిస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఇప్పుడు ఏదైతే కృష్ణా జిల్లాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ 2 ముందు వాదనలు జరుగుతున్నాయో ఈ వాదనల విషయంలో ప్రభుత్వం తమ వాదనలు గట్టిగా వినిపించాలి. ప్రధానంగా శ్రీశైలం డ్యాముకు సంబంధించి నీటి పంపకాల విషయంలో గతంలో ఏదైతే తీర్పులు ఇచ్చారో ఆ తీర్పులను పాటించేలాగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలి. ఇప్పుడు కూడా ఆ జలాల కేటాయింపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమకు మరింత వాటా కావాలని ఏదైతే కోరుతూ ఉందో దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం రానున్నటువంటి రోజుల్లో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో మేల్కోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది అని. రైట్ రమేష్.